श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवाण्यां गोदामनन्यशरणं शरणं प्रपद्ये। विशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गान् जराकटाक्षाः श्रोत्रेषु पुंसाममृतं क्षरन्तीं सरस्वतीं संस्कृतकामधेनुम्। భగవద్బంధువులారా, ఈవేళ మనం తిరుప్పావై దివ్యవృతంలో 26వ రోజుకి చేరుకున్నాం. ఈవేళ అమ్మ మనకు అనుగ్రహించినటువంటి 26వ పాసన యొక్క విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్నటి పాసనంలో అవతార రహస్యం గురించి చెప్పింది. అవతార రహస్యం తెలుసుకున్నా చాలు, అది మనకి మోక్షానికి హేతు అవుతుంది అని అంటూ ఉన్నాయి. అరతిత్తు వందో పరై తరుదియాకిల్, నిన్నే కోరి వచ్చామయ్యా, ఆ పరై అనేటువంటి వ్రత సాధనాన్ని వసంగిన వసంగుము అంటే ఇస్తే ఇవ్వు అని చెప్పేసి ప్రార్థన చేశారు. నిన్నటి పాసనంలో నిన్ను కోరి వచ్చాము అన్నారు. ఆ పరై అనేటువంటి సాధన ఇస్తే ఇవ్వు అని అంటున్నారు. రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ. నిన్ను కోరి వచ్చాము అని అంటే వీళ్ళ యొక్క అభిలాష ఏమిటి అని అంటే పరమాత్మనే పొందాలి, శ్రీకృష్ణుని పొందాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆశయం వీళ్ళకి. పరై అనే దాన్ని ఇస్తే ఇవ్వు అని అంటున్నారు. పరై అనేటువంటిది ఏమిటి అని అంటే అదొక సాధన, వృతం చేయడానికి అవసరమైనటువంటి సాధన. అది ఎవరికి? లోకుల కోసం, వర్షం కురిపించడానికి మనం చేసేటువంటి వ్రత సాధనంగా మనకు అది ఉపయోగపడుతుంది అని చెప్పేసి వేరే భావన అన్నమాట. అమ్మ యశోదమ్మట కృష్ణుడికి పాలు పట్టిద్దామని చెప్పేసి గ్లాసులో పోసుకుని వెనక బయలుదేరింది. నాయనా ఆగరా, రారా, పాలు తాగుదు, రారా నాయనా, కొంచెం పాలు తాగు. పిల్లలు పాలు తాగుతారా? అంత తొందరగా తాగరు కదండి, వాళ్ళు మారం చేస్తారు కదా. ఏదో ఆ కదో ఈ కదో ఏదో చెప్పి దుద్దుగుచ్చి వాళ్ళు కాస్త పాలు తాగిచ్చే ప్రయత్నం చేస్తుంది కదా తల్లి అనేటువంటిది. యశోదమ్మ కూడా ఒక పాల గ్లాస్ తీసుకుని బయలుదేరింది. కృష్ణ కాస్త కొంచెం పాలు తాగినైనా, ఒక గుక్కెడు పాలు తాగినైనా, 2 గుక్కెళ్ళు పాలు తాగినైనా అంటే ఆయన ఎందుకు తాగుతాడు? ఇంట్లోకి తాగుతాడు ఆయన? ఇంట్లోకి తాగడు కదా. ఎక్కడికి తాగుతాడు ఆయన? పరాయి వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి తాగుతాడు. సరే, కృష్ణుడు పిలిచి ఒక చిన్న మాట చెప్పిందిట. ఏం చెప్పిందిట? నాయనా, అన్నయ్య ఉన్నాడే బలరాముడు, కాళింది నది ఒడ్డుకి వెళ్ళాడురా, అక్కడ ఇసుక తన్నెల మీద ఆడుకోవడానికి వెళ్ళాడు. నువ్వు అన్నయ్య వచ్చే లోపల నువ్వు కనుక ఈ పాలు తాగేసావు అనుకో, నువ్వు నీ జుట్టు బాగా పెరుగుతుందిరా అని చెప్పింది. కృష్ణ పరమాత్మకు జుట్టు అంటే మహాప్రీతి. ఆయన కేశవుడు కదండి. అవునా, అలాగనా? గ్లాస్ తే అని చెప్పేసి ఒక 2 గుటకలు వేస్తాడట, వెనక్కి తిరిగి చూసుకుంటాడట పెరిగిందా లేదా. అలా ఎక్కడ దాకా పెరిగింది? పృష్ఠం దాకా పెరుగుతుందిరా నీకు అని చెప్పింది వాళ్ళమ్మ. ఒక గుటకైను వెనక్కి తిరిగి చూసుకోను, ఒక గుటకైను వెనక్కి తిరిగి చూసుకోని చేస్తున్నట్ట పరమాత్మ. అంటే ఏమిటి? ఫలం పొందడానికే చేస్తున్నటువంటి ఈ వ్రతం అనేటువంటిది ఇంకా పూర్తి కాకముందే ఆ ఫలం కోసం 4 వైపులా చూస్తున్నట్ట పరమాత్మ. ఇప్పుడు వ్రతం ఎవరు చేస్తున్నారు? ఆయన చేస్తున్నాడా, మనం చేస్తున్నామా? కనిపిస్తుంది ఎవరి కోసం? మనకే. మనమే చేస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా మనలో దూరి మన చేత చేయిస్తూ తాను మనల్ని పొందడానికి తాను వ్రతం చేస్తున్నట్టుగా ఫలం కోసం ఎదురు చూస్తున్నట్ట స్వామి. అలా 4 వైపులా వెతుకులాడుతున్నట్టుగా చూస్తున్నట్ట. నిన్న అన్నారు కదండి, ఉన్నాయి అడతెత్తి వందో పరై దరిదియాగిలని అన్నారు కదా. ఎవర్రా? మరి నన్నే కోరి వచ్చామని అంటున్నారు, బాగుంది. మళ్ళీ పక్కన ఇంకో మాట మాట్లాడుతున్నారు ఏమిటి? నీకు ఇష్టమైతే పర అనేటువంటి సాధనాన్ని ఇవ్వు అని అంటున్నారే. పరమ ఉత్కృష్టమైనటువంటి ఫలం ఏమిటి? నన్ను పొందటం అని అనంటూ పక్కన పర అనే సాధనాన్ని ఇవ్వమంటున్నారు ఏమిటి అని అడుగుతున్నారు. నన్ను కావాలి లేదా నన్ను పొందాలి అని కోరుకునేటువంటి వాడికి ఇంకో పక్కన వేరే కోరిక ఉండదు కదా. ఇంకా అంతకంటే కోరిక ఏముంటుంది కనుక నాకు ఈ విషయంలో కొంచెం సందేహం ఉంది, ఏమిటి మీ సంగతి చెప్పండి ఏం చెప్పేసి అని అడిగారు. మన వాళ్ళందరూ కూడా భగవానుడే ఫలము, భగవానుడే ఉపాయము అనేటువంటి
అధ్యవసాయంలో ఉండి ఆయన్నే విశ్వసించినటువంటి ప్రపన్నులందరూ కూడా భగవానుడి కంటే ఇతరమైనటువంటి వాటిని ఏమీ కోరరు, వాళ్ళు ఏం కాంక్షించరు. మరి దాన్ని నిమిషగా పెట్టుకుని వ్రతం ఆచరిస్తున్నారంటారేమిటి? లోకుల కోసం వ్రతం ఆచరిస్తున్నారు. సో ఆయన పొందడానికి వ్రతం ఆచరిస్తున్నారా అంటే వీళ్ళు లోకుల కోసం పొందుతూ వీళ్ళు కావాల్సినటువంటి ప్రధానమైన ఫలం ఏమిటి అంటే భగవంతుడిని పొందడం అనేటువంటిది. కాబట్టి ఇక్కడ పరమాత్మ మనకి ఏమన్నా చెయ్యాలి అని అనుకుంటే, పరమాత్మ మన కోసం ఏమన్నా చెయ్యాలి అని అనుకుంటే దానికి ఆయన చేసే ప్రయత్నాలకి మనం ఏమీ అడ్డుపడకుండా ఉండడమే ప్రపత్తి అని చెప్పేసి అని అంటారు. భగవత్ ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తి అని అంటారు అనమాట. అంటే మనకి ఏదైనా చేద్దాం అనుకున్నాడు అనుకోండి, ఒక మేలు చేద్దాం అనుకున్నాడు అనుకోండి భగవంతుడు, ఆయన చేసే ప్రయత్నానికి ఎదురుగా మన సొంత ప్రయత్నం పెట్టామనుకోండి, ఆయన ఏం చేస్తాడు? సరే దాన్ని పట్టుకుంటారా అని వదిలేస్తాడు. అంతే కదండి. నువ్వు తప్పితే నాకు దిక్కెవరు లేరా, నేను కాజీపాలెం నుంచి అల్లూరు రావాలి, మనకి అక్కడ పూజ టైం అయిపోతుంది అని అన్నాం అనుకోండి, ఆయన ఏదో ఏర్పాటు చేస్తాడు. కాసేపు నడుస్తాలే, ఈ లోపల ఏదైనా రాకపోతుందా అని చూస్తానన్నా అనుకో, సరే నడిచిరా అని చెప్పేసి అంటాడు ఆయన స్వామి. కాబట్టి ఇక్కడ ఆయన మన కోసం చేసే ప్రయత్నానికి మనం అడ్డుపడకుండా మనం చేసే ప్రయత్నాలు విరమించి ఉండడమే ప్రపత్తి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయము అని అంటారు. అయితే ప్రపన్నుడి కర్మలు విడవడం అంటే ఏమిటండి? ఇంత ముందల్లా చెప్పుకున్నాం. అంటే చేయాల్సినటువంటి మనం చేయాల్సిన పనులన్నీ కూడా విడవడమా అంటే విడవమని చెప్పలే స్వామి. ఏం చెప్పాడు? కర్మల యొక్క రూపాన్ని మార్చుకో అని చెప్తున్నాడు అనమాట. నువ్వు ఆచరించేటువంటి కర్మలు ఎలా ఉండాలట? భగవత్ ప్రీతి కోసం ఉండాలి, భగవత్ కైంకర్య రూపంగా ఉండాలి. కాబట్టి నువ్వు ఆచరించే ఏ కర్మ అయినా సరే పరమాత్మకి ప్రీతిని కలిగించే విధంగా, పరమాత్మకి కైంకర్యం చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి పెద్దలు మనకి చెప్తారు. అదే కర్మ సన్యాసము అని అంటే. అంతే నా కోసం చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, నేను కనుక చేస్తున్నాను అన్నా అనుకో, దాన్నే పట్టుకుని రా అని చెప్పేసి ఆయన వదిలేస్తాడు. కాబట్టి అందులో ఎక్కడ సంకల్పం చేసి ఏ కార్యక్రమం కూడా మనం చేసినా ఇక్కడ లోపల మనకి సంకల్పం చెప్పిస్తారు కదా, చేస్తున్నాడు భగవత్ భాగవత ఆచార్య కైంకర్య రూపంగా పరమాత్మ సేవ చేయాలి అని చెప్తారు. అంటే భగవంతుడి కైంకర్య రూపంగా, భగవంతుడిని ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క కైంకర్య రూపంగా, అంటే భగవత్ భాగవత సమూహానికి కైంకర్య రూపంగా మనం ఏ కర్మలు ఆచరించినప్పటికీ కూడా వాటిలో దోషాలు ఉండవు, వాటి వల్ల కలిగే ఫలాలు మనవి కాదు పరమాత్మవి అని చెప్పేసి అది కర్మ సన్యాసం అంటే. తప్ప చేసే పనిని వదిలిపెట్టి హాయిగా కూర్చొని గాలి భోజనం చేస్తూ పళ్ళరసం తాగమని చెప్పలేదు. గాలి భోజనం చేయడం అంటే ఏంటంటే, పళ్ళరసం తాగడం అంటే ఏంటంటే కూర్చొని ఏం చేయకుండా కూర్చుంటే ఆ పళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ రసమే లోపలికి పోతుంది తప్ప ఏమైనా విశేషంగా బయట నుంచి లోపలికి ఏమైనా వెళుతుందా? గాలి భోజనం చేయటువంటి ముక్కు ద్వారా గాలి పీలుస్తాం కదా. కాబట్టి గాలి భోజనం చేసి పళ్ళరసం తాగడం అంటే అది అర్థం, ఏ పని చేయకుండా కూర్చోవడం అనమాట. కాబట్టి సరేనరా, ఏదో అంతా చెప్తున్నారు, బాగానే ఉంది అయ్యా. మేము పెద్దలు ఇప్పుడు మేము చేసేటువంటి వ్రతం అనేటువంటిది మేము సంకల్పించింది కాదు, మా పెద్దలు ఇట్లాంటి వ్రతాన్ని ఆచరించారయ్యా. ఆ ఆచరించడంలో మేము కూడా ఈ శయ్యాదన శైవం అని చెప్పారు కదా 2వ పాసరంలో. కాబట్టి మేము చేసేటువంటి ప్రతిదీ కూడా నీ యొక్క ముఖ ప్రకాశానికి, నీ యొక్క దివ్యనామ సంకీర్తనలు చేస్తూ నీ సంశ్లేషణ కోసం మేము వస్తున్నాం. కాబట్టి మేము చేసేటువంటి ఇది నిన్ను పొందడానికి మాకు ఇది ప్రతిబంధకం కాదు అని అంటున్నారు. కాబట్టి సరే కానివ్వండి, వచ్చారు కదా, అసలు ఏమిటి మీ వ్రతం ఏమిటి, దానికి ఏమన్నా ప్రమాణం ఉందా, దానికి ఏమేం కావాలి అని చెప్పేసి అడిగారు అనమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఈ క్రమంలో వాళ్ళ చేత మాట్లాడించి కాసేపు వాళ్ళతో ఇంకా కాసేపు వాళ్ళని చూడాలి, కాసేపు వాళ్ళ యొక్క సౌందర్యాన్ని ఆఘ్రాణించాలి, వారి యొక్క నేత్ర సౌందర్యం చూడాలి, వాళ్ళ యొక్క వక్ష సౌందర్యం చూడాలి, వాళ్ళ యొక్క దివ సౌందర్యం చూడాలి. అంటే దీనిలో వాళ్ళలో ఎంత జ్ఞానం ఉంది, ఎంత భక్తి ఉంది, ఎంత వైరాగ్యం ఉంది అనేటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ భావాన్ని అంతటినీ కూడా ఆయన గమనిస్తున్నాడు అనమాట, ఆస్వాదిస్తున్నాడు అనమాట. కాబట్టి పరమాత్మకి మనలో ఉండాల్సినటువంటి ఏమిటి అంటే భక్తి, జ్ఞాన, పరభక్తి, పరమభక్తి, ఇలాంటివన్నీ మనల్ని వైరాగ్యము, వ్యామోహము ఇలాంటివన్నీ ఉన్నాయా లేదా అని పరమాత్మ పరిశీలిస్తుంటాడట. అలా వీళ్ళని వాళ్ళు చెప్పేటువంటి ఆ మాటలు వింటూ ఆ పరమాత్మ వాళ్ళని ఆనందంగా సేవిస్తున్నట్ట. అలాంటి పరమాత్మకి ఏమయ్యా నువ్వు వింటానంటే మాకు ఈ వ్రతానికి కావాల్సినటువంటి మా వస్తువులు ఏవో చెప్తామని చెప్పేసి ఈవేళ ఒక లిస్ట్ ఒకటి ఇస్తుంది మన అండాలి తల్లి. అయితే బయటికి కనిపించేటువంటి పరికరాలు వేరు,
ఈ ఆత్మ తరించడానికి, భగవంతుడిని పొందడానికి అవసరమైనటువంటి పరికరాలుగా మనం భావం చేసుకోవాలి అని చెప్పేసి చెప్తారన్నమాట ధ్వని అర్థంగా. ఒకసారి మనం ఆ పాసురాన్ని పాడుకొని ఆ పాసుర అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండాళ్ దివ్య తిరువడిகளே శరణం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் சேவனகள் வேண்டவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன்பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போய பாடுடையனவே சேலம் பெரும்பறையே பல்லாண்டி செப்பாரே கோள விளக்கே கொடியே விதானமே ஆதி நிலையாய் அருள் ஏலுரெంబావాయ్. అండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఇవేంటి పాసురంలో పరమాత్మని రెగ్యులర్గా పిలిచేటువంటి కేశవ, నారాయణ, మాధవ అనేటువంటి నామాలు కాకుండా మాలే, మణివಣ್ణ, ఆలి నిలయాయ్ అనేటువంటి 3 నామాలతో కీర్తిస్తారు ఇవేంటి పాసురంలో. దానిలో మొదట ఏమంటున్నారు? మాలే మణివಣ್ణ. మాలే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడ, మణివಣ್ణ ఇంద్రనీలమణిని పోలినటువంటి కాంతి, ఇంద్రనీలమణిని పోలినటువంటి స్వభావం కలిగినటువంటి వాడ, ఆలి నిలయాయ్ అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడ, ఆ చిన్న మర్యాక మీద పరుండి ఉన్నటువంటి వాడా అని అంటున్నారు. అంటూ మార్గళ్ నీరాజవాన్, మేము ఈ మార్గశీర్ష స్నానాన్ని చేయబోరమయ్యా. మేము మార్గళి నీరాడువాన్ మేలయ్యారు సేవనగల్ వేందువన కేటియేల్. నువ్వు వింటానంటే మాకేం కావాలో ఈ వ్రతానికి అవన్నీ కూడా చెప్తామయ్యా, నువ్వు వినవలసింది. వింటానంటే అంటే అర్థం అంటే నువ్వు వినవలసింది మా వ్రతానికి కావాల్సినటువంటివి. ఏం కావాలంటే వీళ్ళకి ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன పాలన్న వన్నత్తు పాంచి సెన్నియమే పోల్వన సంగంగళ్. ఇది వాళ్ళు కోరినటువంటి మొట్టమొదటి కోరిక. ஞாலத்தை ఎల్లాం నడుంగ మురల్వన అనడం చేత ఈ భూమండలం అంతా కూడా వణుకున్నట్లుగా శబ్దం చేయగలిగినటువంటి పాలలాగా తెల్లగా ఉన్నటువంటి నీ పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖములు కావాలి అని కోరుతున్నారు. మొట్టమొదటి ఏం కోరారు? మొదటిలో శంఖాలు కావాలి. ఎలాంటి శంఖాలు కావాలి? 3 లక్షణాలు చెప్పారు ఇక్కడ. ఈ ఒక్కసారి కానీ వాటిని పూరిస్తే దాని నుంచి వచ్చేటువంటి శబ్ద ధ్వని, ఆ శబ్దం అనేటువంటిది ఎలా ఉండాలట? ఈ భూమంతా కూడా కంపించే విధంగా, వణికేటట్లుగా శబ్దం చేయగలిగేటువంటి శంఖాలు కావాలి. అవి ఎలా ఉండాలి? తెల్లనివైనటువంటివి ఉండాలి. ఇంకొకటి, నీ చేతిలో ఉందే, నీ ఎడవ చేతిలో ఉన్నటువంటి పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖాలు మాకు ఒకటి కాదట శంఖాలు. వాళ్ళు అడిగిన శంఖములు కావాలి అన్నారు. ఒకటి కాదు వాళ్ళు అడిగింది అని అంటున్నారు. ఇంకా ఏం కావాలి? పోల్వన సంఘంగా పోయ పాడుడైనవే. శంఖం దాని పొట్ట అంటే దాని మధ్య భాగం ఎంత పెద్దగా ఉంటే అంత శబ్దం వస్తుందట శంఖాలు. కాబట్టి ఆ గోపు అంటారు అనమాట. ఆ గోపు యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటే ఎక్కువ శబ్దాన్ని ఇస్తుంది. అలాంటి పెద్ద శంఖాలు మాకు కావాలి, నీ పాంచజన్యం లాంటి శంఖాలు. శాలం పెరుంపరయే, పెద్ద తప్పెట ఒకటి కావాలి మాకు. పల్లాండి ఇషయిప్పారే, మాకు మంగళాశాసనం చేసేటువంటి, మేము చేసేటువంటి వ్రతానికి మంగళాశాసనం చేసేటువంటి మంగళాశాసన పరులు కావాలి. కోల విళక్కే, మేమంతరం కూడా ఏం చేస్తాం? మేము నీ యొక్క సన్నిధికి రావడానికో లేదా ఊరేగింపుగా మేము వెళుతూ ఉంటాం కదా, ఇవన్నీ కూడా ఊరేగింపులో ఉపయోగించేటువంటి పదార్థాలు. ఇవన్నీ ఈ వస్తువులన్నీ కూడా శంఖాలు ఊతారు ముందు. పరిమాణ యొక్క పొరపాటు ఆ ఊరేగింపు బయలుదేరంగానే ఏం చేస్తారు? ముందు శంఖధ్వని చేస్తారు. శంఖధ్వని చేసిన తర్వాత బాజాలు వాయిస్తారు. బాజాలు వాయించిన తర్వాత మంగళాశాసన పరులు ముందు నడుస్తూ ఉంటారు. అంటే మంగళం కలగాలి అని చెప్పేసి. ఎవరికి మంగళం కలగాలి? వ్రతం చేస్తున్నటువంటి భాగవత సమూహానికి మంగళం కలగాలి, ఆ వేం చేసినట్టు పెరుమాళ్ళకి మంగళం కలగాలి అని మంగళాశాసన పరులు. ఎలాంటి వారిట అంటే పెరియాళ్ళు వారు, నమ్మాళ్ళు వారు లాంటి మంగళాశాసన పరులు కావాలి అని అంటున్నారు. దాంతోపాటుగా ఇంకేం కావాలంట? కోల విళక్కే, ఒక దీపం, మణిదీపం లాంటిది కావాలి. దీపం ఏం చేస్తుంది? తాను ప్రకాశిస్తుంది, తన ఎదుట ఉన్నటువంటి వాటిని ప్రకాశింపజేస్తుంది, తన వెనక ఉన్నటువంటి వాటిని ప్రకాశింపజేస్తుంది. కాబట్టి అలాంటి దీపం కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇదిగో మేము ఆ ఊరేగింపులో నడుస్తూ ఉన్నప్పుడు మా మీద మేము పరమాత్మ కనిపించేటట్లుగా
మా మీద కాంతిని వెదజల్లాలి. మాకు పరమాత్మ కనిపించేటట్టుగా, పరమాత్మ యొక్క సౌందర్యం మాకు కనిపించేటట్టుగా వెలిగింప చేయాలి. అలాంటి దీపం కావాలి. అలాంటి దీపం ఎవరు? శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ అంటే మహాలక్ష్మి కావాలయా మాకు అని చెప్పేసి కోరుతున్నారు ఇక్కడ. కొడియే మాకు ఒక పెద్ద ధ్వజం కావాలి, ఒక జెండా. ఎందుకు జెండా? ఆ జెండా పెట్టుకుని ముందుకు వెళుతూ ఉంటే దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమం ఏదో జరుగుతుంది, మనం కూడా దానిలో అన్వయించాలి అనంటూ తెలియజేసే విధంగా మనల్ని ఆహ్వానిస్తున్నాం, దూరంగా ఉండేటువంటి వాళ్ళని ఆహ్వానిస్తున్నాగా ఉండేట్లుగా మేము ఒక ధ్వజాన్ని పట్టుకుని ముందు నడుస్తూ వెళ్ళాలి. ఇవంతా కూడా ఊరేగింపులు మనకు కనిపిస్తాయి ఇక్కడ. ఇవన్నీ మన తిరుమలలో జరిగేటువంటి ఉత్సవాలన్నింటిలో కూడా మనం గమనించవచ్చు. ఇంకా వితానమే, ఇలా వెళ్ళేటప్పుడు పైన ఇప్పుడు అసలే మంచు పడేటువంటి కాలమేమో, ఎప్పుడైనా వర్షపు తుంపరలో లేకపోతే మంచు తుంపరలు పడితే మనం చేసుకున్నటువంటి అలంకారం అంతా కూడా దెబ్బతింటుంది కదా. అందుకని ఆ పైనుంచి మంచు తుంపరలు పడకుండా ఉండే విధంగా మాకు ఒక చాందిని కావాలి అని అడుగుతున్నారు. చాందిని అంటే ఏం చేస్తారండి? ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళలో అక్కడ వెళ్ళేటప్పుడు ఆ మంగళసూత్రాలు తెచ్చేటప్పుడు, ఆ కుండలు తీసుకొచ్చేటప్పుడు ఏం చేస్తారు? పైన దుప్పటి పట్టుకొని నలుగురు నాలుగు వైపులా పట్టుకొని మధ్యలో కర్ర పైకెత్తి దాని కింద ఈ తీసుకెళ్లే వాళ్ళని పట్టుకొని వెళ్తారు కదా. అలాంటి చాందిని కావాలి మాకు అని కోరుతున్నారు అనమాట. ఇవన్నీ కూడా శ్రీరంగంలో జరిగే ఉత్సవాల్లో మనం గమనించుకోవచ్చు అనమాట. ఆ చాందిని ఏమిటి అని అంటే, ఇంత చేస్తున్నాం కదా మేము, ఇంత నీ యొక్క కైంకర్యం చేస్తున్నాం కదా, ఆ కైంకర్యం చేసేటప్పుడు మేమే చేస్తున్నాము అనేటువంటిది భోక్తృత్వ బుద్ధి అని అంటారు అనమాట. అలాంటి భోక్తృత్వ బుద్ధి ఉండకూడదు. ఆ భోక్తృత్వ బుద్ధిని పోగొట్టేటువంటిది ఎవరు అని అంటే శేషుడుట. ఆయన సకల విధమైన కైంకర్యాలు స్వామికి చేస్తూ నేను చేస్తున్నాను అని అనుకోట. ఆయన పరమాత్మ యొక్క ముఖ సౌందర్యం కోసమే ఆయన చేస్తాడట. అలాంటి శేషుడు కూడా మాతో పాటు ఉండాలి అని చెప్పేసి కోరుతారు ఇవాటి పాసనంలో అమ్మ. కనుక ఈ బయటకు కనిపించేటువంటి ఇవైనప్పటికీ కూడా వీటి అర్థం ధ్వని అర్థం అంటే దాని వెనకాతున్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమన్నారు? మొట్టమొదట మాలే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా అని ఇక్కడ గోపికలు శ్రీకృష్ణుని సంబోధిస్తున్నారు. మాలే వ్యామోహం ఎలాంటిది? తనని ఆశ్రయించినటువంటి వాళ్ళ పట్ల ఆయనకు ఉండేటువంటి వ్యామోహం ఎలాంటిదిట? చూడండి, 4 అడుగులు వేసి మనం ఆయన ఇంటికి వచ్చామో లేదో, ఆయన ఎక్కడో పరంపదల్లో ఉండేటువంటి వాడు మన కోసం వచ్చాడే, ఇది వ్యామోహం కాదా? ఈ వ్యామోహశీలత ఆయనకు ఉన్నదా లేదా? ఉంది కదా అని అంటారు అనమాట. ఇలాంటిదిట వ్యామోహము అని అంటే. మాలే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా అని అంటున్నారు. ఆయన యొక్క వ్యామోహం అంటే ఏంటండి? మన మీద ఉండేటువంటి ప్రేమ అని చెప్పుకోవాలి. మనం భగవంతుని మీద ఎంత ప్రేమ ఉంటుందిట? ఆవు దూడ ఉంటుంది, ఆవు దూడకి గిట్ట ఉంటుంది. ఆ గిట్ట ఒకసారి భూమి మీద దాన్ని ముద్ర పడితే ఎంత ఉంటుందో అంత ఉంటుందిట మన ప్రేమ. మరి ఆయన ప్రేమ ఎంత ఉంటుందిట అంటే సముద్రం అంత ఉంటుందిట. కాబట్టి మన కోసం అపార కరుణా సముద్రుడు కదండి ఆయన. కనుక ఆయనకు వ్యామోహం అంత గొప్పది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ చెప్తూ ఇంకేమంటున్నారు ఇక్కడ? ఇప్పటిదాకా నారాయణ, క్షీరసాగర సేన, దేవాదిదేవ అని చెప్పేసినటువంటి వాళ్ళు కాస్త ఇక్కడ వ్యామోహ రూప అని అంటడంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అని అంటే, పరమాత్మకు ఉండేటువంటిది సహజమైనటువంటి ఆశ్రిత వ్యామోహమే కదా అని అంటారు. శ్రీరామచంద్రమూర్తిలో ఆశ్రిత వ్యామోహం అనేటువంటి గుణం ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది అని చెప్పి చెప్తారనమాట. అందుకే సాక్షాత్తు సీతమ్మే చెబుతుంది శ్రీరామచంద్రుడి గురించి. ఏం చెప్తుంది? విదిత సహి ధర్మాజ్ఞ శరణాగత వత్సల. శ్రీరామచంద్రుడు అనేటువంటి వాడు ఎలాంటి వాడు అని అంటే శరణాగత వత్సలుడిగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు అని చెప్పేసి చెప్తారనమాట. మరి కృష్ణ పరమాత్మలో లేవా ఈ ఆశ్రిత వ్యామోహం అనేటువంటిది అని అంటే, శ్రీకృష్ణ పరమాత్మలో కూడా అత్యధికంగా వ్యామోహం ఉందిట, ఆశ్రిత వ్యామోహం ఉన్నది అని చెప్పేసి చెప్తారనమాట. రామాయణంలో మొత్తం కూడా శరణాగత వాత్సల్యం చూపిస్తే కృష్ణ పరమాత్మలో ఆశ్రిత వ్యామోహాన్ని చూపిస్తాడు అని చెప్పేసి చెప్తారనమాట. రామచంద్రమూర్తి అనుకుంటాడు, విభీషణుడు శ్రీరామచంద్రమూర్తిని శరణాగతి చేయడానికి వచ్చాడు. అప్పుడు రామచంద్రమూర్తి అనుకుంటాడట, రావణాసురుడు వస్తే ఎంత బాగుండేది, పోనీ వాడు రాకపోయాడు, వాడి తమ్ముడు వచ్చినా బాగుండు కదా అని తన యొక్క ఆ వ్యామోహాన్ని తెలియజేస్తాడట. ఆశ్రిత వ్యామోహాన్ని విభీషణుడి మీద మన రామచంద్రమూర్తి. సీతమ్మ అడవిలో అరణ్యంలో ఉంది కదండి, అరణ్యం అంట. అక్కడ లంకలో ఉన్నప్పుడు హనుమంతుడు వెళ్ళాడు కదా, సరే కనుక్కున్నాడు, విషయం తెలిసింది, అమ్మతో మాట్లాడాడు.
అమ్మ ఏం చెప్పమంటావు రామచంద్రమూర్తికి అని అంటే, ఏం చెప్పమంటావు ఏమిటాయా, నేను ఇంకా ఒక్క నెల కూడా స్వామిని విడిచి ఉండలేను, ఈ మాటే ఆయనకి చెప్పు అని చెప్పింది. సీతమ్మకి శక్తి లేదా లంక నుంచి వచ్చేయడానికి? ఆమె తలుచుకుంటే ఎంతసేపు కనుక ఉంది. కానీ తను పరతంత్రురాలు. స్వామే వచ్చి ఆ రావణాసురుని సంహరించి తనని తీసుకెళ్ళారు. ఆంజనేయ స్వామి కూడా అడిగాడు, నువ్వు కూడా రా, నువ్వు నా భుజాల మీద కూర్చొని నన్ను తీసుకెళ్ళిపోతానంటాడు. మరి పిచ్చివాడా, నేను చేయలేనా కార్యాన్ని? నేను ఆశ్రయించింది పరమాత్మ శ్రీరామచంద్రుడు కాబట్టి ఆయన మన మీద వాత్సల్యం చూపి, ఆయన వ్యామోహం చూపి వచ్చి మనల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఆయనది కదా. కనుక స్వామిని విడిచి నేను కనీసం ఇంకొక నెల రోజుల కంటే ఎక్కువ బతకలేను, ఈ మాట చెప్పు అని చెప్పిందిట ఆ హనుమకి అమ్మ సీతమ్మ. ఈ మాట తీసుకెళ్ళి అమ్మ సీతమ్మ నుంచి తీసుకెళ్ళి ఎవరికి చెప్పాడు? రామచంద్రమూర్తికి చెప్పాడు. ఇట్లా అమ్మ నిన్ను విడిచి ఇంకా ఒక్క నెల కంటే ఎక్కువ కాలం బతకలేనంటుందయా అంటే, ఆహా అంత మాట ఉంది ఆమె. అయితే ఆమె నేను ఒక్క క్షణం కూడా నేను విడిచి ఉండలేను, సిద్ధపడండి అని చెప్పేసి అప్పటికప్పుడు యుద్ధానికి సిద్ధం చేసి వీళ్ళందరినీ కూడా రెడీ చేసుకొని బయలుదేరాట లంక మీదకి దండెత్తడానికి. అంతటి వ్యామోహం కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెప్తాడు. అసలు మహాభారతంలో శ్రీకృష్ణుడి విషయంగా తీసుకుంటే శ్రీకృష్ణుడి విషయం ఎంత వ్యామోహనశీలత్వం కలిగినటువంటిది అని చెప్తాడు. పాండవుల మీద ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ! ఎంత ప్రేమ అంటే పార్థుడికి సారథి అయ్యాడు, అంత విహీనమైనట్టు కూర్చోవాలి. అలాగే వాళ్ళకి రాయబారిగా పనిచేశాడు. ఈ రెండు కృత్యాలు చేసేటప్పుడు ఎంత తన యొక్క స్థాయి ఎంత, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క స్థాయి ఎంత. అర్జునుడి యొక్క రథానికి కట్టినటువంటి ఆ గుర్రాలకి శుభ్రంగా స్నానం చేయించి మాలిష్ చేసేవాట ఆయన స్వయంగా, అవసరం ఆయనకి. ఎందుకు? అర్జునుడు అంటే తనను ఆశ్రయించినటువంటి వాడు కాబట్టి అర్జునుడి మీద ఉన్నటువంటి ప్రేమ చేత అంటారు. అంతేకాదు రథంలో తన సారథిగా కూర్చున్నప్పుడు ఆ రథంలో ఈ అర్జునుడి చేతిలో గాంధీవం, ఒకవైపు చేతిలో బాణం ఒకటి ఉంటుంది కదా, ఆ రథాన్ని నడిపేటప్పుడు సూచనలు ఇవ్వాలి కింద రథసారథిగా, అడుపోని ఇక్కడివైపు పోని, ఎడవైపు పోని, ముందు వైపు పోని చెప్పడానికి ఒకసారి బాణంతో తట్టేవట, ఒకసారి ఇటు చేతితో నెట్టేవట. అవి రెండు పనిచేయనప్పుడు కాలుతో తన్నేవట. ఎడుదంతే అటు పోనివ్వాలి, అంటే ఈ కాలుతో కుడి కాలుతో ఇటువైపు, ఎడమ కాలుతో ఇటువైపు తన్నేవట. అర్జునుడి చేత కూడా తన్నించుకునేంత స్థాయికి దిగజారాడు అని అంటే ఆయనలో ఉన్నటువంటి ఏమిటిది, మాలే అని అంటుంది అనమాట. వ్యామోహం కదా, తన యొక్క భక్తుడి మీద ఉన్నటువంటి వ్యామోహం కదా అని చెప్పేసి అని అంటారు అనమాట. అసలు వాస్తవానికి కౌరవుల్ని చంపించినట్టుగా పాండవులను కూడా చంపేయాలట, అంత పెద్ద తప్పు చేశారట వాళ్ళు. ఏమిటి? ఆ కౌరవ సభలో ద్రౌపదికి ఆ మానాన్ని అవమానం చేశాడు కదండి దుశ్శాసనుడు. ఆ చేస్తూ ఉన్నప్పుడు ఈ 5గురు ఇలా వరుసగా కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉండి ఏం చేశారు వాళ్ళు? ఏం చేయాలి? వీళ్ళు ఏం చెప్పుకుంటారు? మీ పెద్ద కృష్ణ భక్తులు, కృష్ణుడే మాకు అండా, కృష్ణుడే మమ్మల్ని రక్షిస్తాడు అన్నటువంటి వాళ్ళు, తన భక్తురాలు అయినటువంటి ద్రౌపదికి జరుగుతున్నటువంటి అవమానాన్ని చూసినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి? వెళ్ళి వాడిని ఆమెను కాపాడే ప్రయత్నం చేయాలా? చేయకుండాట ఇలా తలకాయ ఉంచుకొని కూర్చున్నారట. తలకాయ ఉంచుకొని కూర్చోవడంలో ఉన్న విశేషం ఏమిటి? ఆమెకు అవమానం జరుగుతూ ఉంటే నువ్వు తలకాయ ఉంచి కూర్చున్నావు అంటే ఆ అవమానాన్ని నువ్వు అంగీకరిస్తున్నట్టే కదా. చాలా కోపం వచ్చిందట కృష్ణుడికి. వచ్చి చంపేద్దాము అన్నంత కోపం వచ్చి ఒక క్షణం ఆగట. ఎందుకు ఆగట? ద్రౌపది పిలిచింది కదండి, గోవిందా అని పిలిచిందే. ఆ గోవిందా అని పిలిచడం చేత ఆమె మీద ఉన్నటువంటి వ్యామోహం ఆపిందిట. లేకపోతే ఆ ద్రౌపది యొక్క మంగళసూత్రం చూసి ఆగట పరమాత్మ కృష్ణుడు, లేకపోతే ఆ పాండవులను కూడా లేపేసేవాట. అంత ఆశ్రిత వ్యామోహం వాళ్ళ మీద ఎందుకు కలిగింది అంటే ఆ ద్రౌపది చేసినటువంటి కార్యం వల్ల అని చెప్తారన్నమాట. ఉద్దంకుడు అనేటువంటి మహర్షి కౌరవ పక్షపాతి, కౌరవులు అంటే ఇష్టం, ఈయనకేమో పాండవులు అంటే ఇష్టం. కౌరవులను అడ్డం పెట్టుకుని ఉద్దంక మహర్షి కృష్ణుడు తిడతాడట కృష్ణుణ్ణి. సరే అవతార పరిసమాప్తి కాదు, యుద్ధం ముగిసింది, చక్కబెట్టాల్సిన కార్యక్రమాలని చక్కబెట్టాడు హస్తినాపురంలో. అక్కడి నుంచి బయలుదేరి తన ద్వారకి బయలుదేరుతూ కుంతి దగ్గరికి వచ్చాడు. కుంతి దగ్గర అనుమతి తీసుకున్నాడు. అక్కడి నుంచి వెళుతూ ఆ ఉద్దంకుడి యొక్క దురద కూడా ఏంటో ముందు తీర్చుదామని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళాట. ఆ ఉద్దంకుడు ఈయన్ని తిట్టకుండా తిట్టాట. నువ్వు అసలు బుర్రుందా, బుద్ధుందా, నువ్వేమన్నా భగవంతుడివేనా,
అదే ఇదే, నీకు పాండవులు అంటేనే నీకు పక్షపాతం, ఏం కౌరవుల మీద చూపించకూడదా అంటే చెప్పట, వాళ్ళు చేయనటువంటి నేరం ఘోరం ఏమీ లేదయా, అందువల్ల వాళ్ళని నేను ఆ పని చేయాల్సి వచ్చింది అని అంటే, నీకు అందరి మీద నమే నువ్వు చెప్తావు కదా, నాకు శత్రువులు లేరు నాకు మిత్రులు లేరు అని చెప్తావు కదా, మరి అలాంటప్పుడు పాండవుల మీద చూపించేటువంటి ప్రేమ కౌరవుల మీద ఎందుకు చూపించలేదు? వాళ్ళల్లో దూరి వాళ్ళల్లో మంచి సదాలోచన కలిగించవచ్చు కదా అంటే కాదుట. ఎందుకంటే పాండవుల మీద ఉన్నటువంటి పక్షపాతం ఈయనకి అంత ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటిది. ఆ ఉద్దంకుడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేక సంధ్యావందనానికి సమయం అవుతుంది, నేను వెళ్ళిపోతాట పరమాత్మ. నరసింహస్వామి అవతారంలో ఏం చేశాడు? ప్రహ్లాదుని కాపాడా? ప్రహ్లాదుని కాపాడిన తర్వాత మరుక్షణమే మళ్ళీ గజేంద్రుడు మొరబెట్టుకున్నట్ట. ఒక్కింత లేదు ధైర్యం విలోలంబయ్య ప్రాణంబులాటావదట. ప్రహ్లాదుడి మీద ఎంత వ్యామోహం ఉంటే అనుక్షణం ఈ జగత్తంతా కూడా అణువణువు కూడా వ్యాపించున్నాడు పరమాత్మ. ఏ క్షణంలో ఎక్కడి నుంచి బయటికి రావాల్సి వస్తుందో అని. ఆ గజేంద్రుడు పిలిచాడు కదా అని అక్కడెక్కడో కూర్చున్నాడు వైకుంఠపురంలో, అమ్మతో కలిసి కూర్చున్నాడు. ఆ వస్తున్నట్టు హడావిడి, ఆ గజేంద్రుడు పిలిచినటువంటి పిలుపుకి, ఆ చేసినటువంటి ప్రపత్తికి బయలుదేరి వచ్చేస్తున్నాడు. ఎలా వస్తున్నట్ట? ఒకవైపు ఏమో బట్ట ఊడిపోతుంది, ఒకవైపు ఏమో జుట్టుముడి ఊడిపోతుంది, ఆ పక్కనే ప్రహ్లాదు ఉన్నట్ట. ప్రహ్లాదుడికి అమృతాన్ని అందించాలని ఆయన నోట్లోనేమో ఒక వేలు పెట్టాట. ఆ ప్రహ్లాదుని పట్టుకొని ఊడిపోతున్న పంచిని వదిలిపెట్టేసి ఒక చేత్తో పట్టుకొని వస్తున్నట్టే గజేంద్రుడిని రక్షించడానికి. ఎందుకు అని అంటే గజేంద్రుడి మీద ఉన్నటువంటి వ్యామోహం కదా అని ఇక్కడ చెప్తారు. అందుకని ఇక్కడ ఏమన్నారు? మాలే అని అంటున్నారు. సరేనరా, నాకేదో వ్యామోహం ఉంది అని చెప్తున్నారే, మీకెట్లా తెలిసింది? నువ్వు మణి లాంటి వాడివి కదా. మణి అంటే ఏమవుతుంది? తనలో ఉన్నటువంటి శక్తిని, తనలో ఉన్నటువంటి ప్రకాశాన్ని బయటికి వెదజల్లుతుంది కదా. కాబట్టి నువ్వు వ్యామోహ రూపుడివే, కాబట్టి నీ నుంచి వెదజల్లేదంటే ఏమిటి? వ్యామోహం కదా అని అనేసరికి ఆయన ఇంకా ఊగిపోతున్నట్టు. ఆయనలో ఉన్నటువంటి వ్యామోహం ఈ గోపికల మీద ఇంకా పెరిగిపోయి ఇంకా ఆనందాన్ని అనుభవిస్తూ వాళ్ళని చూస్తున్నట్ట. స్వామి నీ ఆకారంలో, నీ స్వభావంలో కూడా ఎలాంటిది? మణి లాంటి వాడివయ్యా నువ్వు అని అంటున్నారు. మణివర్ణుడా అని అంటున్నారు అనమాట. ఇంద్రనీలమణిని పోలినటువంటి శరీర కాంతి కలిగినటువంటి వాడు అని అంటున్నాడు. ఆయన యొక్క శరీర కాంతే ఈ గోపికలకందరికీ కూడా వ్యామోహాన్ని కలిగించేటువంటిది కదా అని అంటున్నారు. సాక్షాత్తు తామర పువ్వులో పుట్టినటువంటి అమ్మ మహాలక్ష్మికి కూడాట ఆ స్వామి యొక్క శరీర కాంతి చూస్తే వ్యామోహం కలిగిందిట. అందుకని ఏం చేసింది ఆమె? అక్కడి నుంచి లేచొచ్చి ఆయన హృదయంలోనే ఇల్లు కట్టుకుని కూర్చుందిట, బయటికి వెళ్లకుండా స్వామి నుంచి. అంతటి వ్యామోహం కలిగినటువంటి వాట పరమాత్మ అని అంటున్నారు. ఇంకా మాలే అంటే అది కూడా అనేటువంటి అర్థం కూడా ఉందన్నమాట. మణివన్న అన్నప్పుడు మణి వంటి కాంతి కలిగినటువంటి వాడు అని అంటే మణి లాంటి స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్తారు. అయితే మణి ఎలాంటి మణి? దాన్ని ఏమంటారు? విలువ కట్టలేనటువంటి విలువ కలిగినటువంటి, వెలకట్టలేనటువంటి విలువ కలిగినటువంటి మణిట అది. అలాంటి సౌందర్యమణి ఎవరు అని అంటే మన కృష్ణ పరమాత్మ కదా అని అంటాడు. శ్రీకృష్ణుడు అనేటువంటి వాడి యొక్క తత్వం చెప్పాలి అంటే అవాంగ్ మనస గోచరుడు అని అంటారు. వాంగ్ మనస పరిచ్ఛేదం కానటువంటి రూపం కలిగినటువంటి వాడు పరమాత్మ అని అంటున్నారు. ఇప్పుడు మణి అనేటువంటిది మన దగ్గర ఉందనుకోండి, మనంతా ఎలా ఉంటాం? స్థిమితంగా ఉంటామా? మన దగ్గర డబ్బు అనేది స్థిరంగా ఉందనుకోండి, డబ్బు ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు? కదలకుండా మెదలకుండా స్థిరంగా కూర్చుని ఉంటాడు. అలాంటి మణి మన దగ్గర ఉంటే మనం ఎలాంటి శక్తిని మనం ఉన్నట్టుగా మనం పొందుతాం? ఆ మణి మన దగ్గర లేదనుకోండి, మన దగ్గర ధనం లేదనుకోండి, మనం ఎలా ఉంటాం? కూర్చోగలం? ఒక్క క్షణంగా మనం కూర్చోగలుగుతామా? లే కదా అని అంటారు. కాబట్టి శ్రీకృష్ణుడు కూడా అట్లాంటి వాడే. ఆయన్ని కలిగినటువంటి వాళ్ళు స్థిరంగా ఉంటారు. ఆయన్ని కలగలేనటువంటి వారు, లేనటువంటి వారు ఎలా ఉంటారు? లేని వారే అయినట్టుగా అవుతారు అని అంటారు. పరమాత్మని ఒక ఆయన స్తోత్రం చేద్దామని కూర్చున్నట్ట. ఆ భీష్ముడు వారు చెప్పారు సహస్రనామం, నేనెందుకు చెప్పకూడదు అని కూర్చున్నట్ట. కూర్చొని కృష్ణ కూర్చో అంటే కూర్చున్నట్ట. ఇప్పుడు నేను నామాలు చెప్తూ ఉంటాను, విని నువ్వు వాటిని ఆమోదించు అని అన్నట్ట. సరే చెప్పు అన్నట్ట. 4-5 నామాలు ముందు బాగానే చెప్పాడు. 2వ నామం వచ్చేసరికి దరిద్రాయ నమః అన్నట్టు. ఎవరిని స్తోత్రం చేస్తున్నాడు? కృష్ణుని స్తోత్రం చేస్తున్నాడు. ఏమని స్తోత్రం చేస్తున్నాడు? దరిద్రాయ నమః. అదేమిటి దరిద్రం అంటే ఏంటి? అసలు చెప్పచ్చా? అలాంటి మాట మనం వాడచ్చా? భగవంతుడిని దరిద్రుడు అని పిలుస్తా ఉంటాండి మనం.
దరిద్రం అంటే ఏంటండి? నా దరిద్రం కదా అని అనుకుంటాం కదా. ఏంటి నీ దరిద్రం? నీకు లేకపోవడమే దరిద్రం. నీకు లేకపోవటమే దరిద్రం. మరి కృష్ణుడికి ఏం లేదు, ఆయన సర్వశక్తిమంతుడు కదా, శక్తి సంపన్నుడు కదా. ఆయన లేకపోయింది ఏమిటి అని అంటే లేనితనం లేకపోవడమే ఆయనకున్నటువంటి దరిద్రం అంట. ఏమీ లేనటువంటి వాళ్ళ మనం, లేనితనం లేనటువంటి వాడు పరమాత్మ. అందుకని ఏమన్నారట ఆయన్ని? దరిద్రాయ నమః అన్నట్ట. ఆహా అని తర్వాత ఇంకో నామం చెబుతున్నాడు, ద్విదరిద్రాయ నమః. 2 దరిద్రాలు కలిగినటువంటి వాడివయ్యా నువ్వు అని ఇంకో నామం చెప్పాడు. ఇదేమిటయా ద్విదరిద్రాయ నమః అని అంటున్నావేంటి? ఇందాకేదో అన్నావు సరే, రెండో ద్విదరిద్రాయ నమః అని అంటావేంటి అంటే ఇక్కడ భగవంతుడి యొక్క విషయంగా చెప్పేటప్పుడు భగవంతుడికి సమానమైనటువంటి వాడు, భగవంతుడి కంటే అధికమైనటువంటి వాడు ఇంకొకడు లేడు అని చెప్పడం అనమాట. కాబట్టి భగవంతుడికి సమానమైనటువంటి వాడు లేడు అని చెప్పడంలో ఒక దరిద్రం ఉంది. భగవంతుడిని మించినటువంటి దరిద్రం లేనటువంటి వాడు అంటే లేనితనం లేనటువంటి వాడు లేడు అని చెప్పడానికి అదొకటి ఉంది అనమాట. ఇట్లా ద్విదరిద్రాయ నమః అన్నట్టు. అలా పరమాత్మని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన గుణాలు చెప్పిన, నువ్వు లేనివాడివే, మేము లేనివాళ్ళమే. నువ్వేం లేనివాడు, నువ్వు ఏ కొరత లేనటువంటి వాడు, మేమేం లేనివాళ్ళం, ఏమీ లేనివాళ్ళం, జ్ఞాన శూన్యులం మేము అని చెప్తూ ఆయన యొక్క లేనితనాన్ని తీసుకొని ఆయన చెప్పాట స్తోత్రంలో అని చెప్తారనమాట. కాబట్టి పరమాత్మ ఉన్నాడు అని అనుకుంటే ఆయన మనల్ని స్థిరంగా కాపాడే ప్రయత్నం చేస్తాడు కదా. మన దగ్గర డబ్బు ఉంటే ఏం చేస్తారండి? అందరూ వచ్చి కాళ్ళకి దాసోహం చేయరా? చేస్తారు కదా. అలాగే ఈ మణి, కృష్ణుడు అనేటువంటి వాడు మన హృదయంలో ఉన్నాడు అంటే అందరూ వచ్చి మనకి పక్కనే ఉండి నమస్కరిస్తారు కదా. అలాంటి శ్రీకృష్ణ మణిని కలిగినటువంటి వాడికి అందరికీ కూడా లోకం అంతా కూడా దాసోహం అవుతుంది కదా అని చెప్తారనమాట. ఇప్పుడు మణి యొక్క విలువ దేని మీద ఆధారపడి ఉంటుంది? దాన్ని ఉంటారు, వల తీసుకుని వెళ్తారు కదండి సముద్రంలోకి చేపలు పట్టడానికి. ఆ వెళ్ళినప్పుడు ఆయనకు ఒక రత్నం దొరికింది. ఆ రత్నం దొరికితే ఏం చేశాడు? అదే తెచ్చాడు. ఆ రత్నం కొనేటువంటి వాడి దగ్గరికి వెళ్ళాట. వెళితే ఇది అటు ఇటు తిప్పా, ఇదంతా 10,000 చేస్తున్నాయి, అంతకంటే ఎక్కువ చేయదన్నట్ట. కాబట్టి ఆ 10,000కి ఏం చేశాడు? ఆ మణిని వాడికి ఇచ్చేసాడు, ఆ రత్నాన్ని వాడికి ఇచ్చేసాడు. వీడికి దక్కిందంతా 10,000. వాడేం చేశాడు? దానికి కాస్త పైన కింద అంతా కాస్త పాలిష్ పెట్టి దాన్ని ఏం చేశాడు? ఒక రాజుగారికి ఇచ్చాడు, ఒక రాజుగారికి అమ్మాడు. ఆ రాజుగారికి ఒక 50,000కు 60,000కు అమ్మాడు అనుకుందాం. ఆ రాజుగారు ఆ మణిని ఏం చేశాట? దాన్ని జాగ్రత్తగా పొదుగు పట్టుకొని దాన్ని తీసుకుని తన కిరీటంలో పెట్టుకుని భద్రంగా అట్టు పెట్టుకున్నట్ట. ఇప్పుడు ఎవరు గొప్పవాడు? 10,000కు అమ్ముకున్నటువంటి ఈ చేపలు పట్టేవాడు గొప్పవాడా? దాన్ని శుభ్రంగా రుద్ది దాన్ని ప్రకాశవంతం చేసి బయట వాడికి అమ్మినటువంటి ఆ మధ్యవర్తి గొప్పవాడా? ఇప్పుడు రాజుగారి గొప్పవాడా? ఆ మణిని కలిగినటువంటి రాజుగారే గొప్పవాడు కదా అని చెప్తారనమాట. కాబట్టి ఆ మణి విలువ తెలిసినటువంటి వాళ్ళకి ఆ మణి తన దగ్గర ఉంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. కాబట్టి ఈ మణి ఎలాంటిది? బతికి దాన్ని అమ్ముకొని బతకడానికి సహాయపడుతుంది, లేదా దాన్నే ధరించి తన యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకోవడానికి కూడా పనిచేస్తుంది కదా. అలాంటి మణి లాంటి స్వభావం కలిగినటువంటి వాడా మణివండ మార్గడి నీరాడువా. మార్గశీర్ష స్నానం చేయబోతున్నామయ్యా, దానికి కావాల్సినటువంటి పరికరాలు మాకు అనుగ్రహించు అని చెప్పేసి అడుగుతున్నారు. మేలయ్యార్ సేవనగల్ వేండువని. ఏమన్నా ఈ వ్రతం మీరు చేస్తున్నటువంటి ఈ వ్రతానికి ఏమన్నా ప్రమాణం ఉందా? మనంతా కూడా వేదం చెప్పినటువంటి మాటల్ని పట్టుకుని మన దీనిలో వెళ్ళాలి, వేద మార్గదర్శనంలో నడవాలి. మనం చేసేటువంటి వ్రతాలన్నీ కూడా మనకి వేదాల్లోనో పురాణాల్లోనో లేకపోతే ఇతిహాసాల్లోనో ఎక్కడైనా చెప్పి ఉండాలి. అలా కాకుండా ఏదో మనకి నచ్చినటువంటి వ్రతం మనం చేసామనుకోండి, అది మనకి ఫలాన్ని ఇవ్వకపోగా లేనిపోయినటువంటి వాటిని తీసుకొచ్చి పెడుతుంది. కనుక ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ మార్గశీర్ష వ్రతం అనేటువంటిది వేద సమ్మతమైనటువంటి వ్రతమా? వేద సమ్మతమైనటువంటి వ్రతాలంటే ఏంటి? జ్యోతిష్టోమము, వీటిలో కొన్ని రకాలు ఉన్నాయి. వాజపేయం అని, ఆ తర్వాత అశ్వమేధం అని, ఇట్లాంటి యాగాలు ఉన్నాయి. అలాంటి యాగాలు కోకు చెందిందా మీరు చేసేటువంటి వ్రతము అని చెప్పేసి అడుగుతున్నాడు. దీని ప్రమాణం ఏంటి? ఎక్కడుంది ప్రమాణం? దీని ప్రమాణం ఉందా లేదా అనేది మాకు తెలియదా? మా పెద్దలు ఇంతకు ముందు ఆచరించారు కనుక శిష్టాచార సంపన్నమైనటువంటిదే ఈ వ్రతం. కాబట్టి వాళ్ళు ఆచరించి ఫలాన్ని పొందారు కాబట్టి మేము కూడా ఆ వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాము అని అంటారు. ఒక విద్యార్థికి చదువంతా చెప్పేసిన తర్వాత ఒక వేద పండితుడికి చివరికి బయటకు వచ్చేటప్పుడు చెప్తారట, ఏమయ్యా నీకు నేర్పవలసిందంతా కూడా నేర్పించాను, కానీ నువ్వు లోకంలోకి వెళ్ళిన తర్వాత నీ యొక్క ధర్మాలు నువ్వు మొదలుపెట్టినప్పుడు నువ్వు నేర్చుకున్నటువంటి వాటిలో నీ ప్రశ్నకి సమాధానం దొరకదు ఒక్కొక్క సందర్భంలో. అలా దొరకనప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు చేసేటువంటి ఏ కర్మలో కానీ ఏ వృత్తంలో కానీ ఏదైనా సంశయం కలిగిందనుకో,
శ్రోత్రియులైనటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆచరణ ఎలా ఉంటుందో ఆచరణ పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి మేము చేసే వ్రతం మేము సంకల్పించుకున్న వ్రతం కాదు, మా పెద్దలు ఇంతకు ముందు ఆచరించినటువంటి వ్రతము, ఇదే శిష్టాచార సంపన్నమైనటువంటి వ్రతము అని చెప్తారు. మా పెద్దలు చేయని పనేమి మేము చేయం అని ఇక్కడ చెప్తున్నారు. భీష్ముడు వాళ్ళ నాన్నగారికి ఏ ఉత్తరాయణ కాలంలోనో లేకపోతే అమావాస్య రోజున పిండ ప్రదానం చేయాలి. పిండ ప్రదానం చేయాలి కదా. వాళ్ళ నాన్నగారు ఎవరు? శంతన మహారాజు గారు. ఆయన ఎక్కడున్నాడు? ఆ పితృలోకాల్లో ఇక్కడ ఉన్నాడు. ఆయన వచ్చి ఆయనను ఉద్దేశించి పిండ ప్రదానం చేస్తారు కదండి సంవత్సరానికి ఒకసారి. ఆ చేసేటప్పుడు మామూలుగా దర్బలు పరవాలి. దర్బలు పరిచిన తర్వాత నువ్వుల నీళ్ళు వదలాలి. నువ్వుల నీళ్ళు వదిలిన తర్వాత మనం తయారు చేసినటువంటి ఆ పిండం తీసుకోవాలి. ఒక మంత్రం ఉంటుంది, ఏ అగ్నిదగ్ధాహ ఏ అనగ్నిదగ్ధాహ అని ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదివి ఏం చేయాలంట, దాన్ని అలా చూపించి ఇలా పడసరంగా మనం భూమి మీద పెట్టాలి అనమాట, ఆ దర్బల మీద పెట్టాలి. ఇది ఇట్లా చేసినటువంటి పిండ ప్రదానమే ఎవరికి చెందుతుంది? పితృదేవతలకి చెందుతుంది. కానీ ఆ భీష్ముడి మీద ఉన్నటువంటి ప్రేమ చేతట అక్కడెక్కడో ఎక్కడున్నాడు పితృదేవతల లోకంలో ఉండేటువంటి వాడు, గయాపట్టణంలో ఉండేటువంటి వాడు శంతన మహారాజు గారి చెయ్యి వచ్చి పక్కన కూర్చుంది. అంటే ఏంటి? ఆ పెట్టేటువంటి పిండం దర్బల మీద కాకుండా తన చెయ్యి మీద పెడతాడేమో అన్నట్టుగా భీష్ముడు. ధర్మం తెలిసినటువంటి వాడు భీష్ముడు ఆ పని చేస్తాడా? చేయడు. వేద సమ్మతమైనటువంటి పద్ధతి ఏమిటి అంటే దర్బల మీద పెడితేనే అది పితృదేవతలకు చెందుతుంది అని ఆ చేతిని అలా ఉపేక్షించి ఊరుకుంటాడట. కాబట్టి అలాంటిది మా పెద్దలు ఆచరించినటువంటి వ్రతం లాంటి వ్రతాన్ని మేము ఆచరిస్తున్నామయ్యా అని చెప్పిస్తున్నారు. భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తాడు, శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారతః నససిద్ధి మవాప్రోతి నసుఖం న పరాంగతి అని అంటారు. శాస్త్రంలో చెప్పిన పనిని తనకు తోచిన రీతిని కల్పించి కనుక ఆచరిస్తే, శాస్త్రంలో చెప్పినటువంటి పని ఇలా చేయమని చెప్పేసి అలా చేయకుండా వాడికి తోచినట్టుగా కనుక చేసేటట్లయితే ఏమవుతుంటుంది? వాడు ఆ కార్యసిద్ధిని పొందడు. సరికదా, వాడికి అది ఇంకా చింతాహేతు అవుతుంది అని చెప్తారు. కాబట్టి మేము స్వర్గాదులు కోరి యాగం చేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళం కాదయ్యా, కర్మ చేసేటువంటి వాళ్ళం అంతకంటే కాదు, మోక్షం కావాలని వచ్చినటువంటి వాళ్ళం కాదు. మేము కేవలం ఇదిగో నిన్ను పొందాలి అనేటువంటి భావంతో మేము వచ్చినటువంటి వాళ్ళము. మేలయార్ సేవనగల్ వేండువన కేటియల్, వింటున్నావా? ఈయన దృష్టి అంతా ఎక్కడుంది? ఆ వచ్చినటువంటి బాలికల మీద, ఆ వచ్చినటువంటి గోపికల మీద ఉంది. వాళ్ళ యొక్క సౌందర్యాన్ని ఆగ్రహిస్తుంటే కేటిలే వింటున్నావా? అదిగో మేము చెప్తున్నాం, లిస్ట్ చెప్తున్నాం అని చెప్పేసి. అయినా నువ్వేం చెప్పావు? యద్యాద్ ఆచరిత శ్రేష్ఠతా తతదేవేతరో జనా సయత్ ప్రమాణం కొడితే లోకస్తదను వర్తతే అని కదా నువ్వు చెప్పావు. శ్రేష్ఠులైనటువంటి వారు ఏది ఆచరిస్తే లోకులు కూడా వాళ్ళని ఆచరిస్తారు. ఏది శ్రేష్టమవుతుందో వాళ్ళని ఆశ్రయిస్తారు లేదా వారిని అనుకరిస్తారని కదా నువ్వే చెప్పావు భగవద్గీతలో. కాబట్టి మా పెద్దలు చేసినటువంటి వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాం, మాకు కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా చెప్తున్నాం విను అని అంటూ, ஞாலத்தை నడుంగమురన పాలన్న వన్నతు పాన్సన్యమే పోలడ సింగంగల్ పోయ పాడుడేనవే. గోపు భాగం పెద్దగా కలిగినటువంటి తెల్లనైనటువంటి శంఖాలు. ఎలాంటి శంఖాలు? అవి ఊదితే పూరిస్తే దాని నుంచి వచ్చేటువంటి శబ్దం భూమండలం అంతా కూడా శబ్దించి అందరి యొక్క హృదయాలని భయకంపితులు చేసేటువంటిది. ఇక్కడ చెప్తారు, సఘోషధార్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయితని చెప్తాడు. శంఖధ్వని ఎలా ఉండాలట? ఈ యుద్ధ ప్రారంభానికి పూర్వం పాంచజన్యం అనేటువంటి తన యొక్క ఆ శంఖాన్ని పూరించాడు పరమాత్మ. ఆ పూరించినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి శబ్దం ఏం చేసింది? ఆ ఎదురుగా ఉన్నటువంటి శత్రు సైన్యంలో ఉన్నటువంటి కౌరవుల యొక్క హృదయాలను కూడా ఒక్కసారి భయంతో కంపింపజేసిందిట. ఇప్పుడు నువ్వు ఇచ్చేటువంటి మాకు శంఖాలు ఎలాంటి ఉండాలి? ఈ సమస్తమైనటువంటి భూమండలం కూడా మొత్తం కూడా శబ్దించే విధంగా, నిన్నంటే ఇష్టపడినటువంటి వాళ్ళ యొక్క హృదయాలన్నీ కూడా కంపించే విధంగా శబ్దం చేయగలిగినటువంటి తెల్లనైనటువంటి పెద్ద శంఖాలు కావాలి, పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖాలు అని అంటున్నారు. ఇక్కడ శంఖం అనడం చేత శంఖం నుంచి వచ్చేటువంటి ధ్వని ఎలా ఉంటుంది? శంఖనాదం అంటే ప్రణవము అని అంటారు. ప్రణవం అంటే ఓంకారం, ఓంకారం అంటే అకార ఉకార మకారాల కలయిక. మకారవాచుడైనటువంటి జీవుడు పరమాత్మకే చెంది ఉన్నాడు, పరమాత్మకే తప్ప తనకు గాక పరమాత్మకే చెంది ఉన్నాడు అనేటువంటి భావాన్ని కలిగించేటువంటి అనన్యార్హ శేషత్వ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందిట శంఖధ్వని. కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు శంఖం అంటే ఏంటి? అనన్యార్హ శేషత్వం, నీకే చెందినటువంటి వాళ్ళం అయి ఉండాలి అని. ఇది శంఖాలను కోరడంలో ఉన్నటువంటి విశేషంగా ఇక్కడ చెప్తూ, పోయే పాడుడైనవే శాలం పెరుంపరయే, మాకు విశాలమైనటువంటి పొట్ట ఉన్నటువంటి ఒక పెద్ద బాజా కావాలయా మాకు అని చెప్పేసి కోరారట. ఇక్కడ ఆ బాజా ఏమిటి? దాన్ని ఏం చేస్తాం? ఇలా మెడలో వేసుకొని దాన్ని ఇలా వాయిస్తారు కదండి. ఆ వాయించినప్పుడు అది దేని తెలియజేస్తుంది అంటే నమః పదార్థ
అర్థాన్ని. ఇప్పుడు మనకి పరమాత్మ మీద మనం ఉన్నటువంటి అజ్ఞాన శేషత్వ జ్ఞానానికి అడ్డంకిగా ఏం నిలుస్తుందిట? స్వాతంత్ర్యం అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఉంటుందిట. అది పోవాలి అని అంటే పారతంత్రం అనేటువంటి భావన ఉండాలి. నమః పద అర్థాన్ని తెలియజేసేటువంటి ఆ బాజా లాంటిది మాకు కావాలయా అని కోరారు ఇక్కడ. ఆ తర్వాత ఇంకేం కోరారు? పల్లాండి శైపారే, మేము ఇలా బయలుదేరి ముందుకు వెళుతున్నప్పుడు మాకు మంగళగానం చేస్తూ మాకు మంగళాలు కలగాలి అని చెప్పేసి మంగళాశాసన పరులు అంటే భాగవత సమూహంతో మాకు మంచి సహవాసం కలగాలి, ఆ భాగవతుల సహవాసం మాకు కలగాలి అని చెప్పేసి వీరు కోరుకుంటున్నారు అనమాట. మాకు రక్ష పెట్టాలి, పరమాత్మకి రక్ష పెట్టాలి. అలాంటి రక్ష పెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి భాగవతోత్తములైనటువంటి వారి యొక్క సహవాసం మాకు కలగాలి. నమ్మాళ్ళవార్లు పెరియాళ్ళవార్లు లాంటి వారు మా గోష్ఠిలో ఉండాలయ్యా. కోల విளక్కే, ఆ మంగళ దీపం కావాలి, మమ్మల్ని ప్రకాశింపచేయాలి. ఆ వెలుగులో మమ్మల్ని పరమాత్మ సేవించేటట్టు దర్శించేటట్టుగా ఉండాలి. పరమాత్మని ప్రకాశింపచేయాలి, ఆ వెలుగులో మీ పరమాత్మని సేవించే విధంగా మా యొక్క ఈ ఊరేగింపు లేదా మేము చేసే ఉత్సవం ముందుకు జరిగేటట్లుగా మాకు అలాంటి మంగళాన్ని కలిగజేసేటువంటి కోల విளక్కే ఒక మంగళ దీపం మాకు కావాలి. అది ఎవరు అంటే శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ అని ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకత నేమ కటాక్షలీలం అని అంటారు. శ్రీరంగం మొత్తాన్ని కూడా ప్రకాశింపజేసేది ఎవరు అని అంటే ఆ శ్రీరంగ నాయకే, అంటే అమ్మ యొక్క కటాక్షం మా మీద ఉండాలయా అని కోరుతున్నారు అనమాట. పోల విளక్కే కొడియే, మాకు ఒక ధ్వజం కావాలి. మేము వెళ్ళేటప్పుడు మా ఊరేగేటప్పుడు మాకేం ఉండాలి? ఒక ధ్వజం కావాలి అని కోరుతున్నారు. ఈ ధ్వజం కావాలి అని కోరడంలో అర్థం ఏమిటి అని అంటే ఆ ధ్వజం ఉంటే దాని మీద ఏముంటుందండి? గరుడాళ్ళు వారు అంటారు. ఆ గరుడాళ్ళు వారు ఎవరు? భాగవత కైంకర్యానికి భగవత్ కైంకర్యానికి ప్రతీక అయినటువంటి వాడు. కాబట్టి భగవత్ కైంకర్యానికి ప్రతీక అయినటువంటి ఆ గరుడు కూడా మా యొక్క ఈ ఉత్సవంలో పాల్గొనేటట్లుగా మాకు కృప చేయి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకేమన్నారు? వితానమే దాసః సఖ వాహన ఆసనం ధ్వజ ఎస్తే వితానం వ్యజనం త్రయీమయ్యి అని అంటారు. వేదత్రయమూర్తి అయినటువంటి గరుడు, ఆయనతో పాటుగా ఉండేటువంటి చాందిని అంటే ఈ శేషుడు కూడా మాకు కావాలి. ఆయన ఎందుకు ఈ శేషుడు? భోక్తృత్వ బుద్ధి మాలో మేము చేస్తున్నప్పుడు ఇది మేమే చేస్తున్నాం అనేటువంటి భావన మనలో కలిగితే అదేమంటే పాలకుండలో చిన్న ఉప్పురాయి పడేసినట్టు ఎలా అయితే పాడైపోతాయో పాలు, ఇంత చేసింది కూడా గడ్డమైపోతుంది. కనుక ఇది మేము చేస్తున్నాము అనేటువంటి కైంకర్య భోక్తృత్వ బుద్ధి ఉండకుండా ఉండేటట్టుగా మాకు దానికి ప్రతీక అయినటువంటి మాకు శేషుడు అనంతుడిని కూడా మాకు ప్రసాదించువు అని చెప్పేసి అడిగితే, ఎవర్రా మీరు కోరినటువంటివన్నీ కూడా ఇవన్నీ ఏమిటి? శంఖం, పాంచజన్యం లాంటి శంఖం కావాలి అంటే పాంచజన్యాన్ని పోలిన శంఖం ఉండదు. అది ఎక్కడ ఉంటుంది? పరమాత్మ చేతిలోనే ఉంటుంది. అది ధరించినటువంటి వాడు పరమాత్మ కాబట్టి అది కావాలి అంటే వాళ్ళతో పాటు ఆ శంఖంతో పాటుగా ఎవరు రావాలి? పరమాత్మే వచ్చి నువ్వు నిల్చోవాలయా మాతో పాటు. అలాగే నీకు మంగళాశాసనం చేసేటువంటి వాళ్ళు ఎవరు? అదిగో సాక్షాత్తు నమ్మాళ్ళ వాళ్ళు పెరిగాళ్ళ వాళ్ళు వాళ్ళే కావాలి అని చెప్పేసి వీడు కోరుతున్నారు అనమాట. ఇవన్నీ దుర్లభమైనటువంటివి, దొరికేటువంటివి కాదు, ఎలా ఇవ్వగలను అని చెప్పేసి అంటే పరమాత్మ ఆలి నిలయాయ్, నువ్వెవరవయ్యా? నువ్వు వటపత్ర సాయి కదా. ఆల్ ఇక్కడ చెప్తారు, దాన్ని ఏమంటారు, సాస్యంగా చెప్తారు. ఆల్ నిల్ అంటే మొత్తాన్ని సమస్తమైనటువంటి జీవ ప్రకృతిని మొత్తాన్ని కూడా తాను లోపల ధరించుకున్నటువంటి వాడు కదా. ఆలి నిలయాయ్ అని చెప్తున్నారు. దీనిలో మొట్టమొదటి చెప్పినటువంటిది ఏంటి? మాలే అంటే వ్యామోహత్వం అనమాట. అంటే సులభంగా మనం అన్ని ఆశ్రయించడానికి వీలైనటువంటి గుణం అంట, సౌలభ్యం. చివరికి వచ్చేసరికి ఆలి నిలయాయ్ అంటే ఘటాఘటన సామర్థ్యాన్ని, ఘటాఘటి సామర్థ్యం అంటే సర్వశక్తి మంతత్వాన్ని తెలియజేసేటువంటిది. కాబట్టి పరమాత్మని మనం ఆశ్రయించాలి అని అంటే అందరికీ సులువుడుగా మాలే అనేటువంటి గుణం చేత ఆశ్రయించబడతాడు. సర్వశక్తివంతుడైనటువంటి వాడు ఆయన ఏదైనా మనకి కృప చేయగలుగుతాడు అని చెప్పేసి చెప్తే, సర్వశక్తివంతుడైనటువంటి వాడివి కృష్ణ, నువ్వు చాలా సులభమైనటువంటి వాడు కదయా, మా మీద దయ చూపి మాకు ఈ వ్రతాన్ని చేయడానికి అవసరమైనటువంటి పరికరాలన్నీ మాకు కృప చేయి. బాహ్యంగా కనిపించేటువంటి ఇవి, అంతరంగా మాకు కావాల్సినటువంటి ఆ గుణాలన్నింటినీ కూడా మాకు కలిగేటట్లుగా ఏమేం కావాలని కోరారు వీళ్ళు ఇక్కడ అంటే అనన్యార్హ శేషత్వ జ్ఞానం, పారతంత్ర జ్ఞానం, భాగవత సహవాసం, భాగవత శేషత్వ జ్ఞానం, భగవత్ కైంకర్యం, తర్వాత కైంకర్య భోక్తృత్వ బుద్ధి వదిలేయటానికి వీలుగా ఉండేటువంటి ఆ పరికరాలన్నీ మాకు కృప చేయమని చెప్పేసి వెళ్ళి పాశ్రంలో మన అండాడతాన్ని కోరుతారు. రేపటి విశేషంగా మనం అందరం కూడా కూడారే అనేటువంటి పాశ్రాన్ని మనం అనుభవిస్తాం, కూడారే ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం. దానిలో ఉన్నటువంటి వైభవాన్ని రేపటి పాశ్రంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండాడు దిగుతుడిగళేశ్వరుడు மாலே மணிவண்ணா மார்கழி நிகாழ்வான் மேலையார் சிவங்கள் வீண்வன கேட்டியோன் ஞானத்தையில்லான் நடுங்கமுருள்ளன பாலன்னம் உண்ணத்துள் பான்சினமே போலன சிங்கங்கள் போய பாழடையவே சேலம் பெரும்பறையை பல்லான் சிப்பாரை போலவதற்கே